విజయవాడ మెట్రో డీటెయిల్స్. విజయవాడలో మెట్రో టోటల్ 66.2 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని కూడా మల్టిపుల్ ఫేసెస్లో డెవలప్ చేయాలని ప్లాన్ చేశారు. సిటీలో ట్రాఫిక్ని తగ్గించి అర్బన్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ మెట్రోని ప్రపోజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంది. విజయవాడ మెట్రోలో టోటల్ 3 కారిడార్స్ ఉంటాయి. కారిడార్ 1 PNBS టు గన్నవరం. PNBS నుంచి గన్నవరం వరకు టోటల్ 25.9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కారిడార్లో టోటల్ 22 స్టేషన్స్ ఉంటాయి. PNBS, విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్పోర్ట్ లాంటి మేజర్ కమర్షియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ హబ్స్ని ఈ లైన్ కనెక్ట్ చేస్తుంది. ఈ రూట్లో ఎలివేటెడ్ 23 కిలోమీటర్స్ ఉంటే అండర్ గ్రౌండ్ 2.9 కిలోమీటర్స్ లైన్ ఉంటుంది. సిటీ సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. కారిడార్ 2 PNBS నుంచి పెనమలూరు వరకు టోటల్ 12.76 కిలోమీటర్స్ లైన్ వస్తుంది. ఈ రూట్లో 12 స్టేషన్స్ ఉంటాయి. PNBS, బెన్ సర్కిల్, ఆటోనగర్ గేట్, పెనమలూరు లాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ కారిడార్లో మెయిన్ ఫోకస్ విజయవాడ సిటీలో డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి బెటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం. ఆర్టీసీ బస్సెస్తో కంపేర్ చేస్తే ట్రావెల్ టైం 40% తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారిడార్ 3 PNBS టు అమరావతి. టోటల్ 28 కిలోమీటర్స్ లైన్ PNBS అండ్ అమరావతి మధ్య వస్తుంది. ఈ కారిడార్లో 18 స్టేషన్స్ ఉంటాయి. మంగళగిరి, తుళ్ళూరు, అమరావతి క్యాపిటల్ రీజన్ వంటి కీ ఏరియాస్ని ఈ లైన్ కనెక్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి మెట్రో ఒక మేజర్ అసెట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అక్షరాల 15,000 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ సెంట్రల్ అసిస్టెంట్తో ఫండింగ్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ల్యాండ్ ఎక్వైజేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 1 2027 కల్లా కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. టోటల్ ప్రాజెక్ట్ని 2030 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ మెట్రో ప్రాజెక్ట్ విజయవాడని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మీరు విజయవాడ నుంచి ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి.